అందరికీ నమస్కారం అండి. జనవరి 8 శ్రీ శ్రీ కంచి పరమాచార్య మహాస్వామి వారు సిద్ధి పొందిన రోజు. వారి జ్ఞాపకార్థంగా మనము వాళ్ళ భక్తులలో ఒకరుగా చెప్పిన ఒక కథని మనం విందాము. 1994 జనవరి 8 శనివారం సాయంత్రం 4 గంటలకు కాంచీపురం నుండి ఫోను కొద్దిసేపటి క్రితం శ్రీ శ్రీ మహాస్వామి వారు సిద్ధి పొందారన్న విషయం చెప్పారు. జీవితంలో మొదటిసారి పిడుగుపాటుకు గురైనట్టు అనిపించింది. వెంటనే కాంచీపురం వెళ్ళాలన్న కోరిక. తంజావూరు బంగారు కామాక్షి అమ్మవారి ఆలయ పాత అధికారు ఒకరు చాలా కాలం క్రితం నాతో ఒక చెప్పిన విషయం. కాంచీపురం శ్రీమఠం పీఠాధిపతి సిద్ధి పొందితే సమాధి చేసే లోపు శ్రీ కామాక్షి అమ్మవారి శేషవస్త్రం మరియు ఆలయ ప్రసాదం ఆ శరీరానికి సమర్పించాలి. వెంటనే ఆలయానికి వెళ్ళి కొత్త బెనారస్ పట్టుచీరను అమ్మవారికి అలంకరించి పూజ చేసి ఆ వస్త్రం మరియు ప్రసాదాలతో కారులో కాంచీపురం బయలుదేరాను. తట్టుకోలేని దుఃఖం, భరింపలేని బాధ. నాకు కలిగిన నష్టానికి చింతిస్తున్నాను. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ నిర్యాణం జరిగినప్పుడు తన సోదరులతో అర్జునుడు అన్న మాటలు మదిలో స్ఫురించింది. శ్రీకృష్ణుడు ఇక లేడు, మనతో పాటు మన చుట్టంలా తిరిగి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోయామన్న విషయం నిరాశ కలిగిస్తుంది. అదేవిధంగా సచ్చిదానంద పరబ్రహ్మం ఆచార్యుల రూపంలో మనతో పాటు సామాన్యుని వలె సంచరించి దర్శనాలిస్తూ ఉపదేశాలు చేస్తూ ఆ దివ్యపాద చరణాలతో దేశం నలుదిక్కులా పర్యటించి లోక సంక్షేమం కోసం పాటుపడి జాతి మత వ్యత్యాసం లేకుండా అందరినీ ఆదరించి ప్రతి ఒక్కరూ వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించేలా చేసి సాటిలేని ఆచార్యులుగా వెలుగొందారు. ఎన్నో దేవస్థానాలు, గౌరవాలు, ప్రసాదాలతో అలంకరించిన స్వామివారి స్థూల శరీరాన్ని ప్రజాదర్శనం కోసం ఉంచారు. పక్కనే జయేంద్ర స్వామివారు, విజయేంద్ర స్వామివారు ఉన్నారు. ఎంతటి దుఃఖం, బాధ వారికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉండి ఎల్లప్పుడూ గురుధ్యానంలో, గురుసేవలో, గురువాక్య పరిపాలనలో మునిగిపోయి ఉన్నారు. ఒకవైపు అశేషమైన శిష్యకోటి, మరోవైపు శోకతప్త ముఖాలతో మహమ్మదీయులు, ఇటువైపు క్రైస్తవ పాస్టర్లు, కుల మత జాతి లింగ భేదము లేని అసంఖ్యాక జనులు. అటువంటి జన సమూహం కలవడం ఒక క్లిష్టమైన విషయం. కానీ నిజమేమిటంటే వారందరూ ఎంతో ప్రేమతో భక్తితో స్వామివారిని దర్శించుకునేవారే. వారిని స్వామివారు కూడా కుల మత పేద ధనిక భేదం చూపకుండా అనుగ్రహించిన వారే. ఈ ఈ ఫోటోలో చూస్తే మనం స్వామివారు సిద్ధి పొందినది కనిపిస్తుంది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కనిపిస్తున్నారు. విజయేంద్ర స్వామివారు, జయేంద్ర స్వామివారు కూడా పక్కనే ఉన్నారు. కాబట్టి అందరూ మహాస్వామివారి ఆశీస్సులు పొందాలి. అందరూ గురుపాదాలను ఎప్పుడూ వదలకుండా చూసుకోవాలి. అదే మనకు జ్ఞానాన్ని, సిద్ధిని పొందేలా చేస్తుంది. ఎప్పుడు మహాస్వామి వారిని తలుస్తూ ఉండండి. స్వామివారు ఎక్కడున్నా మనకి మన కోరికలను, మన బాధలను ఖచ్చితంగా వింటారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నమస్తే.